హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు L2 లిస్ట్ వారికి అయితే మీకు ఇల్లు వచ్చినట్టు ఫోన్ కానీ మెసేజ్ కానీ మీకు రాకపోతే ఇంకొక విధంగా కూడా మీకు ఇల్లు ఎక్కడ వచ్చింది, ఎక్కడ శాంక్షన్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు అంటండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా అందిస్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం ఇందిరమ్మ ఇల్లు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, ఆ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బై అని ఉంది కదండి. మీరు ఆధార్ నెంబర్ తోటి సెర్చ్ చేస్తారా, మొబైల్ నెంబర్ తోటి సెర్చ్ చేస్తారా అనేది సెలెక్ట్ చేసుకొని కిందనే గో అనే బటన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాయి కదా. దాంట్లో లాస్ట్లోకి కింద ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లిస్ట్ 2 అని ఉంది కదా రిమార్క్స్ దగ్గర. ఆ లిస్ట్ 2 దగ్గరికి రాగానే మీకు అక్కడ లిస్ట్ టైప్ దగ్గరే మనకి ఎక్కడ శాంక్షన్ చేశారు అనేది మళ్ళీ యాడ్ చేస్తారంటండి. అంటే స్టార్టింగ్లో మనకి ఈ యాప్లో L1, L2, L3 ఈ ఆప్షన్స్ ఏమి చూపించేవి కాదండి. తర్వాత మధ్యలో ఈ సర్వే ఏదైతే అయిపోయిందో దాని తర్వాత మాత్రమే ఈ ఆప్షన్స్ మనకి చూపించినాయి. కొత్తగా ఆప్షన్స్ పెట్టారని మనం కూడా వీడియోలో తెలియచేసాము, కొత్త ఆప్షన్స్ యాడ్ చేశారని ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో అని మనం కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇందిరమ్మ ఇళ్ళ యాప్లో ఫస్ట్ నుంచి ఈ L1, L2, L3 కేటగిరీలు అనేవి లేవు. మధ్యలో ఈ సర్వే అయిపోయిన తర్వాత మాత్రమే ఈ కేటగిరీ వాళ్ళని యాడ్ చేశారు. ఏ కేటగిరీ వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది యాడ్ చేశారు. అలాగే ఎంతమందికి ఇల్లు ఎక్కడెక్కడ శాంక్షన్ అయినాయి అన్న విషయాన్ని మీకు లిస్ట్ టైప్ దగ్గర చూపిస్తుందంట అండి. అసలు మీకు ఎక్కడ ఫ్లాట్ శాంక్షన్ చేశారు, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ శాంక్షన్ చేశారా అనేది మొత్తం ఆ లిస్ట్ టైప్ దగ్గరే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అంటండి. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి లిస్ట్ టైప్లో కూడా మనకి ఫ్లాట్స్ ఎక్కడ వచ్చింది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అంట. దాని తర్వాత అది కూడా రిలీజ్ చేస్తారంట ఆప్షన్ కూడా, మనకి ఎక్కడ ఫ్లాట్ వచ్చింది అని పూర్తి వివరాలతో సహా చూపిస్తాయంట అండి. అంటే మనమే సొంతంగా మన మొబైల్లో చెక్ చేసుకోవచ్చు మనకు ఫ్లాట్ ఎక్కడ వచ్చిందా అనేది కూడా. సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.